హిస్టరీ. ప్రపంచంలో హిస్టరీ అనే పదానికి సపరేట్ మీనింగ్ ఉందండి. ఏంటంటే గతాన్ని అధ్యయనం చేయడం. హిస్టరీ అంటే గతాన్ని అధ్యయనం చేయడం. అయితే ఈ హిస్టరీ అనే పదము గ్రీక్ పదానికి సంబంధించిందండి. గ్రీక్ పదానికి సంబంధించింది. హిస్టరీ అంటే యాక్చువల్గా ఏంటంటే మనం ఆంగ్లంలో హిస్టరీగా పిలుస్తాము, కానీ హిస్టరీ అనే పదం ఏంటంటే ఒక గ్రీక్ పదానికి సంబంధించింది. ఆ పదం ఏంటంటే హిస్టోరీ అని చెప్పేసి అంటారండి. ఏంటంటే హిస్టోరియా లేదా హిస్టోరీ అని చెప్పేసి అంటారు. ఆ పదం నుంచి అనమాట హిస్టరీ అనే పదం అనమాట ఆవిర్భవించిందండి. ఓకే, ఈ హిస్టోరీ మీన్స్ అంటే గ్రీక్ లాంగ్వేజ్ లో హిస్టోరీ అంటే ఏంటంటే గతాన్ని అధ్యయనం చేయడం, గతాన్ని అధ్యయనం చేయడం. ఓకే, అయితే ఈ హిస్టరీ అనే పదాన్ని రాను రాను కాలక్రమం ఏం చేశారంటే హిస్టరీగా మార్చారండి. ఓకే, హిస్టరీ అంటే మనం గతాన్ని అధ్యయనం చేయడం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అయితే ఈ ఫాదర్ ఆఫ్ హిస్టరీగా ఎవరిని చెప్పుకుంటారంటే ఎరిటోస్తనీస్ గా చెప్పుకుంటారు. ఫాదర్ ఆఫ్ హిస్టరీ చెప్పి ఎవరు అంటారంటే ఎరిటోస్తనీస్. అతను గ్రీక్ సంబంధించినటువంటి సుప్రసిద్ధ చరిత్రకారుడు. అతన్ని మనము ఫాదర్ ఆఫ్ హిస్టరీగా చెప్పడం జరుగుతుంది. అయితే మరి గతంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ వంటి అంశాలను విశదీకరించేదే చరిత్ర. గతంలో ఉన్నటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉన్నటువంటి అంశాలను విశదీకరించేది, తెలియజేసేది చరిత్రగా చెప్పుకుంటాం. అయితే చరిత్రకు దగ్గర సంబంధం ఉన్నటువంటి ఇంకో పదం ఉందండి. అదేంటంటే ఇండాలజీ అంటారండి. ఏమంటారంటే ఇండాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండాలజీ. ఇది కూడా చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టచ్ చేసి పెట్టండి. ఇండాలజీ మీన్స్, ఇండాలజీ ఏంటంటే చరిత్ర అంటే గతంలో జరుగుతుంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు అధ్యయనం చేసే చరిత్రగా చెప్పుకుంటే, మరి ఇండాలజీ అంటే ఏంటంటే అప్పుడున్నటువంటి కల్చర్ ఏదైతే ఉందో, సంస్కృతి ఏదైతే ఉందో అటువంటి సంస్కృతిని అధ్యయనం చేసే దాన్ని ఇండాలజీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇండాలజీ మీన్స్ అప్పటి కాలంలో ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను అధ్యయనం చేసేదే ఇండాలజీగా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. మరి ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అని చెప్పేసి ఎవరంటారంటే వెరీ 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 ఇంపార్టెంట్ సర్ విలియం జోన్స్. ఎవరండి? సర్ విలియం జోన్స్. అతను అనమాట ఫాదర్ ఆఫ్ ఇండాలజీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఫాదర్ ఆఫ్ హిస్టరీ అయితే ఎరిటోస్తనీస్ గా చెప్పుకుంటాము. ఫాదర్ ఆఫ్ ఇండాలజీ అంటే ఎవరంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్ విలియం జోన్స్ గా చెప్పుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే, అయితే చరిత్రను అధ్యయనం చేయడానికి ప్రధానంగా మనకి రెండు ఆధారాలు ఉంటాయండి. ఒకటి శాసనాలు, రెండు నాణ్యములు, కాయిన్స్. ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్, సెకండ్ వన్ కాయిన్స్ అన్నమాట. అయితే మరి చాలాసార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్న బిట్ ఏంటంటే స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఏ పేరుతో పిలుస్తారు అని చెప్పేసి చాలాసార్లు క్వశ్చన్ అడిగారండి. వెరీ 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 ఇంపార్టెంట్. స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్, శాసనాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే ఎపిగ్రఫీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఎపిగ్రఫీ. మరి స్టడీ ఆఫ్ కాయిన్స్, నాణ్యముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారంటే న్యూమాస్మాటిక్స్ గా పిలవడం జరుగుతుంది. న్యూమాస్మాటిక్స్. అయితే ఈ విధంగా ఈ శాసనాలు, నాణ్యములు, చరిత్రని కానీ ఈ ఇండాలజీని కానీ అధ్యయనం చేయడానికి ఉపయోగపడే ప్రధాన అంశాలు అన్నమాట. అయితే మన భారతదేశ చరిత్రకు వస్తున్నప్పటికీ, మన భారతదేశ చరిత్ర చూసుకున్నప్పటికీ, ప్రపంచ చరిత్ర చూసుకున్నప్పటికీ, ఎక్స్పెషల్లీ మన ఆంధ్రదేశ చరిత్ర చూసుకున్నప్పటికీ మన చరిత్ర వచ్చేసి 3 భాగాలుగా చేయడం జరుగుతుందండి. ఆ 3 భాగాలు ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ప్రాచీన చరిత్ర అని చెప్పేసి, ప్రాచీన చరిత్ర. ఆ తర్వాత వచ్చేసి మధ్యయుగ చరిత్ర, తర్వాత వచ్చేసి ఆధునిక చరిత్ర, అయితే మనకి 2014 సంవత్సరం నుంచి కంపేర్ చేసుకుంటే ఈ ప్రాచీన చరిత్రకి మధ్యయుగ చరిత్రకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనమాట కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రావడం తగ్గించేశారంట. ఇప్పుడు ప్రధానంగా దేని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారంటే ఆధునిక చరిత్ర అంశం మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మనకి బిట్లు వచ్చేది కూడా ఏంటంటే ఈ ఆధునిక చరిత్ర అనే కాన్సెప్ట్ మీద ఎక్కువగా బిట్లు వస్తున్నాయి అన్నమాట. అయితే మరి ప్రాచీన చరిత్ర, మధ్య చరిత్ర విడిచిపెట్టేద్దామంటే ఇది లైట్ గా చూసుకుని ఇది ఎక్కువ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి. ఓకే, అయితే భారతదేశ చరిత్ర చూసుకున్నా, ప్రపంచ చరిత్ర చూసుకున్నా, ఆంధ్రదేశ చరిత్ర చూసుకున్నా, ఎక్కడ ఏ హిస్టరీ చూసినప్పటికీ ప్రతి చరిత్ర అనమాట 3 భాగాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ప్రాచీన చరిత్ర, దీనికి ఇంగ్లీష్ ఏమంటారంటే ఏన్షియంట్ హిస్టరీగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత మధ్య చరిత్ర, దీనికి ఏ పేరుతో పిలుస్తారంటే వేరే వేరే పార్ట్ మీడియల్ హిస్టరీగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత ఆధునిక చరిత్ర, దీనికి ఏ పేరుతో పిలుస్తారంటే మోడర్న్ హిస్టరీగా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ ప్రాచీన చరిత్ర, మధ్య చరిత్ర ఉంటుంటే కొన్ని అంశాలు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. దాని గురించి వార్తలు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆధునిక చరిత్ర. అయితే ఈ ఆధునిక చరిత్ర డిస్కస్ చేసే ముందర మనం కొన్ని అంశాలు అన్నమాట తెలుసుకోవడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్.
అవేంటంటే మనకి ఎక్కువగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కానిస్టేబుల్స్లో కానీ ఎస్ఎస్సీలో కానీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కానీ మనకి ఎక్కువగా అడుగుతుంటుంది బిట్ ఏంటంటే ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడుతుంటే మానవుడు ఎవరని చెప్పేసి ఎక్కువగా క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు అనమాట. ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడుతుంటే మానవుడు ఎవరు, ఈ భూమి అనేది ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక జీవి ఏర్పడింది అంటారు. ఆ జీవి పేరు ఏంటంటే ప్రజెంట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ప్రజెంట్ అనే జీవి తర్వాత మానవ రూపంలోకి వస్తున్నప్పటికీ మొట్టమొదటి జీవిగా ఎవరు అని చెప్పేసి అంటారండి. వేరు వేరే పార్టీని చాలా సార్లు వచ్చిందండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మానవుడి పేరు ఆస్ట్రోపిథికస్. ఏంటంటే ఆస్ట్రోపిథికస్ అని చెప్పేసి ఇతను మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి మానవుడు అండి. ఆల్ ఓవర్ వరల్డ్ లోపల మొట్టమొదటిసారిగా ఏర్పడిన జీవి ఏదంటే ఆస్ట్రోపిథికస్. మరి ఇది చాలా సరైన క్వశ్చన్. అయితే ఇంకో క్వశ్చన్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడండి. మరి మన ఇండియాలో కనమాట ఏర్పడినటువంటి మొట్టమొదటి మానవుడు ఎవరు, మన ఇండియాలో కనమాట ఏర్పడినటువంటి మన భారతదేశం మీద నడయాలనుకుంటే మొట్టమొదటి మానవుడు ఏ పేరుతో పిలుస్తారని చెప్పేసి చాలా సార్లు అనమాట మనకి ఎస్ఎస్సీ కానిస్టేబుల్స్ లో పార్టీలోకి క్వశ్చన్ అడిగారండి. వేరే వేరే పార్టీ ఏంటంటే రామాపిథికస్ అండి. ఏంటండి రామాపిథికస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇతను మన ఇండియాలో అనమాట కదలాడినటువంటి మానవుడు అనమాట. అయితే ఈ ఆస్ట్రోపిథికస్ రామాపిథికస్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇంకొకరు ఉన్నారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ పర్సన్ ఏంటంటే సినంథ్రోపాస్ అని అంటారండి. సినంథ్రోపాస్ అని చెప్పేసి ఇంకొక క్యాండిడేట్ ఉన్నారన్నమాట. అయితే ఈ సినంథ్రోపాస్ అన్నమాట ఇతను ఏ దేశానికి చెందినవాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, చైనా దేశానికి చెందినటువంటి పర్సన్ అనమాట. ఏ దేశం అండి? చైనా. ఇతనికి ఎంత ఇంపార్టెన్స్ ఎందుకు ఆస్ట్రోపిథికస్ కంటే రామాపిథికస్ కంటే ప్రత్యేకించి సినంథ్రోపాస్ కంటే ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిప్పుని ఫైర్ని కనుక్కున్నటువంటి పర్సన్ ఎవరండి? సినంథ్రోపాస్. అంటే చైనాలో అనమాట నిప్పును కొనుక్కోవడం జరిగింది. చైనాలో నడయాలనుకుంటే సినంథ్రోపాస్ అనమాట మొట్టమొదటిసారిగా నిప్పుని తయారు చేశారనమాట. మనకి చాలా అసలు అనమాట మనం ఎపిక్స్ కొన్ని బుక్స్ లోపల చూసుంటాం. ఏంటంటే ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రాన్ని మార్చిన రెండు అంశాలు, ఒకటి చక్రము, రెండోది నిప్పు అని చెప్పేసి అంటారండి. నిప్పు చక్రము ఈ రెండు కూడా అనమాట సమాజాన్ని చాలా మార్చాయి అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే నిప్పు కొనుక్కున్న తర్వాత మనం చాలాసార్లు చిన్నప్పుడు విని ఉంటామండి. ఆది మానవుడు అనమాట వేటాడేవాడు, వేటాడిన తర్వాత అనమాట జంతువుని చంపేసి అనమాట పచ్చి మాంసం తినేవాడు, ఆ జంతువుల చీరలు అనమాట బట్టలా కప్పుకుని వెళ్ళేవాడు అని చెప్పేసి మనం చాలాసార్లు చదువుకుంటాం. అలా కాకుండా ఎప్పుడైతే ఈ సినంథ్రోపాస్ అనే క్యాండిడేట్ ఎప్పుడైతే నిప్పును కొనుక్కున్నాడో ఆ నిప్పును కొనుక్కున్న తర్వాత ఏం జరిగిందంటే ఆహారాన్ని కాల్చుకుని తినడం ప్రారంభించాడు. అందు గురించి మనం చరిత్ర పరంగా తీసుకున్న సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా తీసుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ సినంథ్రోపాస్ అనమాట అంత ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. రీజన్ ఏంటి? ఆస్ట్రోపిథికస్ అనమాట ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన మానవుడు, రామాపిథికస్ అయితే ఇండియాలో ఏర్పడినటువంటి మొట్టమొదటి మానవుడు. కానీ ఈ సినంథ్రోపాస్ అనమాట ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నిప్పును కొనుక్కున్నాడు, తెలివైనటువంటి మానవుడు. ఎవరంటే సినంథ్రోపాస్. ఒకసారి ఎగ్జామ్లో క్వశ్చన్ కూడా అడిగాడండి, ఈ క్రింది వాటిలో తెలివైనటువంటి మానవుడికి ఎవరిని పిలుస్తారంటే ఎవరంటే సినంథ్రోపాస్. రీజన్ ఏంటంటే ఫైర్ని కొనుక్కున్నాడు, నిప్పును కొనుక్కున్నాడు అనమాట. అయితే ఇదంతా ఎక్కడికి సంబంధించింది? మనకి ప్రాచీన చరిత్రకి సంబంధించింది, ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించింది. ఇదంతా ఎక్కడికి సంబంధించిందంటే ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్రకి సంబంధించింది. అయితే మరి ఈ ప్రాచీన చరిత్రకు వస్తప్పటికి ఎక్కడి నుంచి ఎక్కడికి మనం డివైడ్ చేస్తాము, ఈ మధ్య చరిత్రకు వస్తే ఎక్కడి నుంచి ఎక్కడ డివైడ్ చేస్తాము, ఈ ఆధునిక చరిత్రకు వస్తే ఎక్కడి నుంచి ఎక్కడ డివైడ్ చేస్తాము, ఇది మాత్రం మనకి ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే చాలా సార్లు మనకి ప్రాచీన చరిత్ర, మధ్య చరిత్ర, ఆధునిక చరిత్ర అధ్యయనం చేయడానికి మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటుంటే మన అకాడమిక్ బుక్స్ లో సింపుల్ గా ఒక అంశం ఉంటుందండి. ఏంటంటే మనకి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనే ఒక పదం వాడతాం. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి నాగరికత ఏదంటే సింధు నాగరికత. ఓకే, ఆ సింధు నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి మనకేమంటారంటే AD 8th సెంచరీ వరకు, 8వ శతాబ్దం వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని ఏ పేరుతో పిలుస్తారంటే మనకి ప్రాచీన చరిత్రగా చెప్పడం జరుగుతుంది, ఏన్షియంట్ హిస్టరీగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి మధ్య చరిత్రకు వచ్చేటప్పటికి AD 8th సెంచరీ నుంచి, 8వ శతాబ్దం నుంచి AD 18th సెంచరీ వరకు, అంటే యూరోపియన్స్ రాక వరకు మనతో ఉన్నటువంటి ఈ మధ్య కాలాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే వేరే వేరే ఇంపార్టెంట్ మధ్య చరిత్రగా డిక్లేర్ చేయడం జరుగుతుంది. మరి ఆధునిక చరిత్రకు వచ్చేటప్పటికి 18th సెంచరీ టు 18వ శతాబ్దం నుంచి 1964 వరకు, జవహర్లాల్ నెహ్రూ మరణం వరకు అనుకుంటే ఈ మధ్య కాలాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే ఆధునిక చరిత్రగా డిక్లేర్ చేయడం జరుగుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. ప్రాచీన చరిత్ర అంటే ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పుడైతే ప్రారంభమైందో ప్రాచీన చరిత్ర అప్పుడు ప్రారంభమైందని చెప్పేసి మనం చెప్పుకుంటామండి.
ఓకే, సింధు నాగరికత నుంచి 8వ శతాబ్దం వరకు, క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు. ఓకే, ఆ తర్వాత మధ్య చరిత్రకు వచ్చేటప్పటికి 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య కాలాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే మధ్య చరిత్రగా చెప్పుకుంటాం. మన ఆధునిక చరిత్రకు వచ్చేటప్పటికి 18వ శతాబ్దం నుంచి 1964వ సంవత్సరం మధ్య కాలాన్ని మనం ఏమంటామంటే ఆధునిక చరిత్రగా చెప్పుకోవడం జరుగుతుంది. అయితే ఈ ప్రాచీన చరిత్ర, మధ్య చరిత్ర, ఆధునిక చరిత్ర ఇలా డివైడ్ చేయడం ఎందుకంటే మనకి ఇలా డివైడ్ చేయడం ద్వారా మన భారతదేశంలో ప్రాచీన చరిత్ర కాలంలో ఎటువంటి సాంస్కృతిక ఆచార కార్యకలాపాలు ఉండేవి, ఆ తర్వాత మధ్యలో ఎటువంటి చారిత్రక కార్యక్రమాలు ఉండేవి, ఆ తర్వాత ఆధునిక చరిత్ర కాలంలో మనందరికీ తెలిసిందని యూరోపియన్స్ రావడం జరిగింది. యూరోపియన్స్ వచ్చిన తర్వాత సుమారుగా మనకి 2 శతాబ్దాల పాటు మన భారతదేశాన్ని పరిపాలించారు అఫీషియల్ గా. ఆ తర్వాత మన భారతదేశం విడిచిపెట్టేసి మనకు స్వతంత్రం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనమాట ఈ 3 అంశాలను కలుపుకుని మన భారతదేశ చరిత్రగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల అనమాట ఈ 2 ఎగ్జామ్స్ ఏది ప్రాచీన చరిత్ర మరియు మధ్య చరిత్ర టెన్షన్ చాలా వరకు తగ్గించారు. ఆధునిక చరిత్ర మీద బట్టి ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది. ఇటు స్టేట్ అవని ఇటు సెంట్రల్ అవని ఏదైనా సరే ఎక్కువగా ఫోకస్ చేస్తున్న టెన్స్ మీద అంటే ఆధునిక చరిత్ర మీద అనమాట ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇలా కాకుండా ఇంకొక చిన్న విషయం ఉందండి. కొన్నిసార్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నప్పుడు అంటే ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి కొన్నిసార్లు ఇలాగా ఈ కాలికతో కాకుండా రాజులతో డైనాసిటీలతో ఇవ్వడం జరుగుతుందండి. ఇదే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రాచీన చరిత్ర. ఈ ప్రాచీన చరిత్ర ఎవరి కాలం నుంచి ఎవరి కాలం వరకు ఉండేదని చెప్పేసి, తర్వాత మధ్యయుగ చరిత్ర, మధ్యయుగ చరిత్ర ఎవరి నుంచి ఎవరి కాలం ఉండేదని చెప్పేసి, తర్వాత ఆధునిక చరిత్ర, ఆధునిక చరిత్ర. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసినట్లయితే వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ప్రాచీన చరిత్ర ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, సింధు నాగరికత నుంచి హర్షవర్ధన కాలం వరకు అండి. హర్షవర్ధనుడు, హర్షవర్ధన కాలం. ఓకే, నేను అందరికీ తెలిసి ఉంటుందండి హర్షవర్ధనుడు భారతదేశం అంతటిని పరిపాలించినటువంటి ఓకే సింధు నాగరికత అండి. మనము డైనాసిటీస్ పరంగా తీసుకుంటే, రాజుల పరంగా తీసుకుంటే ఈ ప్రాచీన చరిత్ర అంశం ఏదైతే ఉందో ఇది సింధు నాగరికత నుంచి హర్షవర్ధన కాలం వరకు అని చెప్పేసి అంటామండి. సరే, హర్షవర్ధనుడు ఎవరని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. హర్షవర్ధనుడు ఎవరంటే భారతదేశానికి పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు అండి, గొప్ప చక్రవర్తి. ఇతను ఏ డైనాసిటీకి చెందినవారంటే పుష్యభూతి డైనాసిటీ. ఏ డైనాసిటీ అండి? పుష్యభూతి డైనాసిటీ, పుష్యభూతి వంశానికి చెందినటువంటి ఒక గొప్ప రాజు అండి. ఇతని మన చరిత్రలో 3వ అశోకుడిగా కూడా చాలా పుస్తకాల్లో మనకు ఉంటుందండి. 3వ అశోకుడు. మన మొదటి అశోకుడు అంటే మనందరికీ తెలుసును, మౌర్య వంశాన్ని పరిపాలించినటువంటి ఒక గొప్ప చక్రవర్తి మొదటి అశోకుడు. 2వ అశోకుడు అంటే కనిష్కుడిని మనం 2వ అశోకుడిగా చెప్పుకుంటాం, ఆల్రెడీ చెప్పాం. ఆ తర్వాత 3వ అశోకుడికి ఎవరు చెప్తారంటే హర్షవర్ధను పట్టుకుని మనం 3వ అశోకుడు అంటామండి. రీజన్ ఏంటంటే మొదటి అశోకుడు కానీ, 2వ అశోకుడు కానీ, 3వ అశోకుడిగా పేర్కొన్నటువంటి హర్షవర్ధనుడు కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే బౌద్ధ రిలీజన్ కి అనమాట ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. బౌద్ధ రిలీజన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ప్రాచీన చరిత్ర ఏదైతే ఉందో ఇది సింధు నాగరికత కాలం నుంచి హర్షవర్ధన కాలం వరకు ఉన్నటువంటి ఈ మధ్య కాలాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే ప్రాచీన చరిత్రగా చెప్పడం జరుగుతుంది. ఇందాక మనం సంఖ్యాపరంగా చెప్పుకుంటే ఏంటంటామంటే బీసీ 3rd సెంచరీ నుంచి 3వ శతాబ్దం నుంచి ఓకే ఏడి 8th సెంచరీ వరకు అన్నాం. ఇందాక మనం డిక్లేర్ చేసుకోం 8వ శతాబ్దం వరకు అని చెప్పేసి. ఓకే, మీకు బీసీ ఏడి అంటే ఆల్రెడీ అర్థమైంటుంది. బీసీ మీన్స్ బిఫోర్ క్రైస్ట్. ఏడి అంటే అన్నో డొమైన్. ఓకే, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ అంటే క్రీస్తు పూర్వం జరుగుతున్న అంశాలన్నింటినీ బీసీ కింద క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఏడి అంటే అన్నో డొమైన్. అన్నో డొమైన్ మీన్స్ మన దేవుని శతాబ్దము. అన్నో డొమైన్ మీన్స్ మన దేవుని శతాబ్దంగా చెప్పడం జరుగుతుంది. అది ఆఫ్టర్ అనమాట ఏం చేస్తారంటే క్రీస్తు పుట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటనని పెట్టడం జరుగుతుంది. అయితే ఈ బీసీ 3rd సెంచరీ నుంచి ఏడి 8th సెంచరీ ఉన్నటువంటి మధ్య కాలాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే ఏన్షియంట్ హిస్టరీ, ప్రాచీన చరిత్రగా చెప్పడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మధ్యయుగ చరిత్ర ఉందండి. ఈ మధ్యయుగ చరిత్రకు వచ్చేటప్పటికి మనకి పల్లవులు పరిపాలించినప్పటి దగ్గర నుంచి మొఘలాయుల వరకు మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే వెరీ వెరీ ఇంపార్టెంట్
మనకి మధ్యయుగ చరిత్రగా చెప్పడం జరుగుతుంది. మధ్యయుగ చరిత్రగా చెప్పడం జరుగుతుంది. మనము సంఖ్యాపరంగా తీసుకుంటే మనము 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు అనుకుంటే ఈ మధ్య కాలంగా మనం చెప్పుకున్నాం అనమాట. 18th సెంచరీ వరకు చెప్పుకున్నాం సంఖ్యాపరంగా తీసుకుంటే. అలా కాకుండా డైనాసిటీ పరంగా కాల్కులేట్ చేస్తే పల్లవులు నుంచి మొఘలాయుల వరకు మధ్య కాలం అనమాట. ఏ పేరుతో పిలుస్తామంటే మనము మధ్యయుగ చరిత్రగా చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసరికి ఆధునిక చరిత్ర. అయితే ఈ ఆధునిక చరిత్ర ఏమంటామంటే మనకి మొఘలాయుల కాలం నుంచి మొఘలాయుల కాలం వరకు అనేకంటే ఇంకొక చిన్న అంశం ఉందండి. మనకి యూరోపియన్స్ ఎంట్రన్స్ అయ్యారు భారతదేశానికి. యూరోపియన్లు ఓకే, భారతదేశానికి యూరోపియన్ అనే వారు ఎంట్రన్స్ అయ్యారండి. యూరోపియన్ మీకు మనం చాలా చెప్పుకున్నాం. యూరోపియన్ అంటే ఎవరంటే ఐరోపా దేశానికి చెందినటువంటి వారు. యూరోపియన్ ఎవరంటే ఐరోపా దేశానికి చెందినటువంటి వారు. ఐరోపా దేశం చెందినటువంటి వారు వర్తకం పేరిట మన భారతదేశంలోకి రావడం జరిగింది. ఓకే, మన భారతదేశంలోకి వచ్చారు. మన భారతదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు అనమాట, వాళ్ళతో అనమాట ఏం ప్రారంభమవుతుంది అంటే ఆధునిక చరిత్ర ప్రారంభమవుతుంది. ఆధునిక చరిత్ర యూరోపియన్ ఎంట్రన్స్ నుంచి ఎప్పటి వరకు అంటే 1964వ సంవత్సరం వరకు అంటామండి. మామూలుగా అయితే మనకేమంటామంటే స్వతంత్రం రావడంతో ఆధునిక చరిత్ర ఎండింగ్ అయిపోయిందని చెప్పేసి అంటారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకు ఆధునిక చరిత్ర ఎండింగ్ అవ్వలేదు. జవహర్లాల్ నెహ్రూ మరణం వరకు కూడా ఆధునిక చరిత్ర అనేది ఉండేదండి. జవహర్లాల్ నెహ్రూ మరణం వరకు కూడా జరిగినటువంటి అంశాన్ని మనము ఆధునిక చరిత్రగా చెప్పుకుంటాము. జవహర్లాల్ నెహ్రూ ఎప్పుడు చనిపోయారంటే జవహర్లాల్ నెహ్రూ గారు 1964 మే 31వ తేదీన చనిపోవడం జరుగుతుంది. మే 31వ తేదీన చనిపోవడం జరుగుతుంది. అయితే ఈ మే 31వ తేదీ వరకు 1964 మే 31 వరకు ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ అనమాట మనం ఏ పేరుతో పిలుస్తామంటే ఆధునిక చరిత్రగా చెప్పడం అనేది జరుగుతుందండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆధునిక చరిత్రగా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. అయితే మరి ఈ ఆధునిక చరిత్ర ఏదైతే ఉందో ఇప్పటి కాలంలో మనకి ఎక్కువగా అడుగుతున్నటువంటి అంశం ఏదంటే చరిత్ర పరంగా తీసుకుంటే మనకి ఆధునిక చరిత్ర అంశం అనమాట ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది అనమాట. అయితే మరి ఈ ప్రాచీన చరిత్ర మీద ఈ యొక్క మధ్యయుగ చరిత్ర మీద ఏమైనా బిట్లు రావడం లేదంటే ఇక్కడ కూడా కొన్ని బిట్లు అనమాట రావడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ ప్రాచీన చరిత్రని ఈ మధ్యయుగ చరిత్రని జస్ట్ లైట్ గా డిస్కషన్ చేసుకుని ఆ తర్వాత ఈ ఆధునిక చరిత్ర అంశంలోకి వెళ్దాం అనమాట. ఓకే, అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ ప్రాచీన చరిత్ర ఈ మధ్యయుగ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో జస్ట్ లైట్ గా డిస్కస్ చేసుకుంటూ ఆ తర్వాత మనం ఆధునిక చరిత్రలోకి వెళ్దాం. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ప్రాచీన చరిత్రకు వస్తప్పటికి ప్రాచీన చరిత్ర ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం ఏంటంటే సింధు నాగరికత కాలం నుంచి అని చెప్పేసి అన్నామండి. సింధు నాగరికత మనకి సింధు నాగరికత కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే బీసీ 3000 టు బీసీ 1500 ఈ మధ్య కాలాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే సింధు నాగరికతగా పిలవడం జరుగుతుంది. ఏ పేరుతో పిలుస్తామండి? సింధు నాగరికత. మన అందరికీ తెలిసిందేనండి. సింధు నాగరికత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నాగరికతల్లో ఒక నాగరికతగా ప్రసిద్ధి చెందింది మనకి సింధు నాగరికత. సింధు నాగరికత అంటే మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. నాగరికత అంటే ఏంటంటే సివిలైజేషన్. నాగరికత అంటే ఏంటంటే సివిలైజేషన్. మరి సివిలైజేషన్ అనేది ఎక్కడ ఎక్కువగా ఫార్మేషన్ అవుతుంది? సాధారణంగా మనిషి ఎక్కడ జీవిస్తాడంటే మనిషికి సకల కార్యక్రమాలు జరుపుకోవడానికి ఏదైతే అనుకుంటే ప్రదేశం ఉంటుందో ఆ ప్రదేశంలో అనమాట మనిషి అనమాట జీవనం కొనసాగుతుంది అనమాట. మనిషికి సకల కార్యక్రమాలు ఎక్కడ జరుగుతాయి? ఎక్కడైతే నీటి ప్రాంతం, నీటి ఎద్దడి ప్రాంతం, నీటి పరివాహక ప్రాంతం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతంలో అనమాట మనిషి జీవనం మీద ఎక్కువగా కొనసాగించడం జరుగుతుంది అనమాట. మరి ఈ సింధు నాగరికతకు వస్తున్నప్పటికీ వేరే వేరే ఇంపార్టెంట్ అనమాట. ఈ సింధు అనేది ఏంటంటే ఒక రివర్. సింధు నది అంటామండి. సింధు నది అనేది ఒక రివర్ అండి. మన భారతదేశంలో ప్రవేశిస్తున్నటువంటి ఒక నది. మన భారతదేశంతో పాటు పాకిస్తాన్లో కూడా ప్రవేశిస్తుందండి సింధు నది అనమాట. అయితే ఈ సింధు నాగరికత ఒడినటువంటి ఏర్పడినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏ పేరుతో పిలుస్తామంటే మనము సింధు నాగరికతగా చెప్పడం జరుగుతుంది. ఓకే, దీన్ని మనకి ఇంగ్లీష్లో అయితే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గా చెప్పడం జరుగుతుంది. అయితే సింధు నాగరికత ఎక్కడ ఏర్పడిందంటే సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయండి. సింధు నదికి 5 ఉపనదులు ఉన్నాయన్నమాట. ఓకే, అవేంటంటే రావి, బియాస్, సట్లెజ్, జిలాం, చీనాబ్. రావి, బియాస్, జిలాం, చీనాబ్ అని చెప్పేసి మనకి 5 ఉపనదులు ఉన్నాయి. ఈ 5 ఉపనదుల ద్వారా అనమాట ఈ 5 ఉపనదులను పేర్చుకుని ఏర్పడినటువంటి నాగరికత ఏదంటే సింధు నాగరికత. ఏర్పడిన నాగరికత ఏదండి? సింధు నాగరికత. అందుకోసం అంటారండి ఇంక యాక్చువల్గా మనకి సప్త సింధు ప్రాంతం అనేవారండి. దీనికి సప్త సింధు అనేవారు. సప్త అంటే 7 అండి. సప్త అంటే 7. మనకి చూడండి రావి,
బియాస్, సట్లెజ్, జీలాం, చీనా. ఓకే, రావి, బియాస్, సట్లెజ్, జీలాం, చీనా. ఓకే, దీంతో పాటు మనం ఈ 5 ఉపనదులు ఏంటంటే సింధు నది. మరి ఈ మొత్తం కలుపుకుంటే 6 నదులైంది. ఈ మొత్తం కలుపుకుంటే 6 నదులైంది. కానీ మనం ఏమంటున్నాం? సప్త సింధు ప్రాంతం అంటున్నాం. సప్త సింధు ప్రాంతం అంటే ఇంకొక నది ఉండాలి మనకి. మరి ఇంకొక నది ఏమయ్యింది? వేరు పార్క్ పెట్టాక జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. దీని మీద ఎక్కువగా క్వశ్చన్ అడిగి ఉన్నాడండి. మనకి సప్త సింధు ప్రాంతం అంటాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటిది ఏంటంటే సింధు నది మరియు దానికి ఉన్నటువంటి 5 ఉపనదులు. మొత్తం ఎన్ని వస్తున్నాయి? మనకు 6 నదులు మాత్రం వస్తున్నాయి. మరి 7వ నది ఏది? వెరీ ఇంపార్టెంట్ వెయిట్. 7వ నది ఏదంటే మనకి సరస్వతి అని చెప్పేసి ఇంకో నది ఉండేదండి. ఏంటది? ఎవరు? సరస్వతి అని చెప్పేసి ఇంకొక నది ఉండేది. సార్ మరి సరస్వతి నది ఏమైందంటే మనకి మన భారతదేశంలో మనకి ప్రధానంగా ఈ సప్త సింధు ప్రాంతం అనేది పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఈ యొక్క ప్రాంతాలు ఎక్కువగా ఉంటుందండి. అయితే రాజస్థాన్కి వస్తున్నప్పటికీ మనకి ఎక్కువగా ఏ ప్రాంతం తగులుతుందంటే ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. ఎక్కువగా ఏ ప్రాంతం కనిపిస్తుంది? ఎడారి ప్రాంతం. ఏ ఎడారి అంటే తారు ఎడారి. ఏ ఎడారి అంటే తారు ఎడారి. మనకి మన భారతదేశంలోకి అతి పెద్ద ఎడారి ఏంటంటే తారు ఎడారి. అదే ప్రపంచం పరంగా తీసుకుంటే అందరికి తెలిసిందని సహారా ఎడారి అన్నమాట. అయితే కాలక్రమేణా ఏం చేస్తుందంటే ఈ సరస్వతి రివర్ ఏదైతే ఉందో ఈ సరస్వతి రివర్ అనమాట రాను అనమాట ఎడారి ప్రాంతంలో కలిసిపోయి అది భూమి లోపల అనమాట కలిసిపోయింది. రివర్ అనమాట భూమి లోపల అనమాట కలిసిపోయింది. అయితే 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ సరస్వతి రివర్ ఎక్కడైతే ఇంకిపోయిందో దాని తన పుట్టుక మరియు అంతని గురించి అధ్యయనం చేయడానికి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఆ కమిటీ పేరు ఏంటంటే వాల్దియా కమిటీ. ఆ కమిటీ పేరు ఏంటంటే వాల్దియా కమిటీ. అయితే జాగ్రత్త, రావి, బియాస్, సట్లెజ్, జీలాం, చీనా, సింధు, సరస్వతి ఈ 7 నదులు కలిసినటువంటి ప్రాంతాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే సప్త సింధు. ఆ సప్త సింధు రివర్ పక్కన ఏర్పడుతుంటే నాగరికతే సింధు నాగరికత. ఆ సింధు నాగరికత కాలం ఎప్పటి నుంచి ఎప్పటివరకు? బీసీ 3000 టు బీసీ 1500 వరకు ఈ మధ్య కాలాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే వెరీ ఇంపార్టెంట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సింధు నాగరికతగా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సింధు నాగరికతలో ఉన్నటువంటి అంశాలు ఏమంటే మనందరికి తెలిసి ఉంటుందండి. సింధు నాగరికతకు వస్తున్నప్పటికీ అనమాట వీళ్ళు చాలా పరిణితి చెందారు. చాలా అంశాలు అనమాట ఇప్పటికీ మనకి మోడర్నైజేషన్కి చాలా దగ్గరగా ఉంటున్న అంశాలు చాలా వరకు ఇలా ఉండేవాడు. ఆభరణాల విషయంలో కానీ, అలంకరణ విషయంలో కానీ, ఆచార అలవాట్లలో కానీ, ఆహార అలవాట్లలో కానీ, ఆహార్యంలో కానీ ఈ విధంగా దేంట్లో పరంగా తీసుకున్న సింధు నాగరికతలో ప్రజలు అనమాట చాలా గొప్పగా ఉండేరండి. ఓకే, అయితే సార్ మన భారతదేశానికి వస్తున్నకి అతి పురాతనమైన ఏంటంటే సింధు నాగరికత అన్నాము. మరి ప్రపంచం పరంగా పురాతనమైన నాగరికతలు ఏమైనా ఉన్నాయని చెప్పి డౌట్ రావచ్చు. వేరు ఇంపార్టెంట్. ప్రపంచం పరంగా మన సింధు నాగరికత కంటే ప్రపంచం లోపల మనకి ఇంకో 3 నాగరికతలు ఉన్నాయి. ఆ 3 నాగరికతలు అంటే అవి కూడా పురాతనమైన నాగరికతలే. ఒక నాగరికత మీద ఎక్కువగా బిట్టిస్తూ ఉన్నాడు. వేరు ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్నటువంటి పురాతనమైన నాగరికత ఏది అని చెప్పేసి ఒక బిట్టిచ్చాడండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి నాగరికత ఏదంటే మెసపటోనియా నాగరికత. ఏ నాగరికత అంటే మెసపటోనియా నాగరికత. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటా. సప్త సింధు ప్రాంతం ఇవన్నీ కూడా. అయితే ప్రపంచంలో మన భారతదేశంలో అయితే పురాతనమైన నాగరికత ఏదంటే సింధు నాగరికతగా చెప్పుకున్నాము. మరి ప్రపంచంలో ఉన్నట్టు ఏంటంటే మెసపటోనియా నాగరికత. మెసపటోనియా నాగరికత. అయితే మనకి ఈ మెసపటోనియా నాగరికత ఏదైతే ఉందో మరి ఈ నాగరికత అన్నమాట ఎక్కడ ఏ దేశానికి చెందింది అని చెప్పేసి చాలా మంది డౌట్ రావచ్చండి. ఇది ఏ దేశానికి సంబంధించిందంటే ఇరాక్ దేశానికి సంబంధించినది. ఈ మెసపటోనియా నాగరికత అనేది ఏ దేశం చెందిందంటే ఇరాక్ దేశానికి సంబంధించింది. అయితే అందుకోసమే మనకి న్యూ నేమ్స్ ఓల్డ్ నేమ్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. పురాతన కాలంలో మెసపటోనియా దేంతో పిలుస్తున్నారంటే పురాతన కాలంలో మెసపటోనియా ఇప్పుడు ఏ పేరు పిలుస్తున్నారంటే ఇరాక్గా పిలుస్తున్నాం. అయితే ఈ మెసపటోనియా నాగరికత ప్రతి పురాతన నాగరికత. సింధు నాగరికతతో కంపేర్ చేస్తే ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఏదంటే మెసపటోనియా సివిలైజేషన్. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఇంకొక సివిలైజేషన్ ఉందండి. ఓకే, ఇంకొక సివిలైజేషన్ ఏంటంటే చైనా సివిలైజేషన్ అండి. చైనా నాగరికత. ఓకే,
ఆ తర్వాత వచ్చేసరికి ఇంకొక నాగరికత కూడా ఉందండి. వేరే వేరే పాత్ర ఏంటంటే పర్షియన్ నాగరికత. పర్షియన్ కాదండి, ఈజిప్ట్ నాగరికత. ఈజిప్ట్ నాగరికత. ఓకే, ఈ 4 నాగరికతల మీద ఎక్కువగా బిట్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఈ బిట్ ఎలా వస్తుంది? సింధు నాగరికత అంటే మనం అనుకున్నాం ఇప్పుడే, సప్త సింధు ప్రాంతంలో ఏర్పడినటువంటి నాగరికత అన్నాం. మరి మెసపటోనియా నాగరికత అంటే అక్కడ కూడా ఏదో ఒక నది ఉండాలి కదా. మనం సాధారణంగా మనం ఫస్ట్ మాట్లాడుకున్నటువంటి అంశం ఏది? ఎక్కడైతే నీటి సౌకర్యాలు ఎక్కువగా ఉంటే అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయం దగ్గర మనిషి జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా అనమాట మనకి ఈజీగా ఉంటుంది ప్రతిదానికి. కాబట్టి నాగరికత అనేది ఎక్కువగా ఎక్కడ వస్తుంది? నదీ పరివాహక ప్రాంతాల దగ్గర వస్తుంది అన్నాం. మరి సింధు నాగరికత ఎక్కడ వచ్చింది? సప్త సింధు ప్రాంతంలో వచ్చింది. మరి మెసపటోనియా నాగరికత ఇరాక్ దేశం సంబంధించింది అన్నాము. అది ఎక్కడ వచ్చిందంటే ఇరాక్ దేశం సంబంధించింది అన్నాము. అది ఏ నది పక్కన వచ్చింది? యూఫ్రటీస్, టైగ్రిస్ అనే 2 నదులు పక్కన వచ్చిందండి. యూఫ్రటీస్, టైగ్రిస్. వెరీ 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 ఇంపార్టెంట్. యూఫ్రటీస్ అని చెప్పేసి ఒక నది. యూఫ్రటీస్, టైగ్రిస్. వెరీ 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 ఇంపార్టెంట్. మెసపటోనియా నాగరికతనే ప్రస్తుతం ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఇరాక్ గా పిలుస్తున్నాం. మెసపటోనియా ఏ పేరుతో పిలుస్తున్నామంటే ఇరాక్ గా పిలుస్తున్నాము. అది ఏ నదుల పక్కన వచ్చింది? యూఫ్రటీస్ అండ్ టైగ్రిస్. అనే నదుల పక్కన రావడం జరిగింది. మరి ఈ చైనా నాగరికతకు వస్తప్పటికి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ చైనా నాగరికత ఎక్కడ ఏర్పడిందంటే ఒయాంగ్ హో అని చెప్పేసి ఒక నది అండి. ఈ ఒయాంగ్-హోకే ప్రజెంట్ అనమాట ఏ పేరుతో పిలుస్తామంటే పసుపు పచ్చ నది అనే పేరు పెట్టి పిలుస్తామండి. పసుపు పచ్చ నది అని చెప్పేసి ఒయాంగ్-హోకి పిలుస్తున్నాం. ఆ నాగరికత, ఈ చైనా నాగరికత ఎక్కడ వచ్చిందంటే ఈ ఒయాంగ్-హో రివర్ ని బేస్ చేసుకుని రావడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఈజిప్ట్ నాగరికత మనందరికీ తెలిసిందని. ఈజిప్ట్ నాగరికత చాలా వరకు తెలిసి ఉంటుంది. ఈజిప్ట్ నాగరికత అంటానికి చాలా మంది గుర్తుకొచ్చిన అంశం ఏంటి? నది పేరు ఈజీగా గుర్తొచ్చేస్తుందండి. నది పేరు ఈజీగా గుర్తొచ్చేస్తుంది. ఈజిప్ట్ నాగరికత ఏ నదికి సంబంధించి, ఏ నది పక్కన ఫార్మేషన్ జరిగిందంటే నైలు నది. ఇదండి నైలు నది. నైలు రివర్, నైలు నదికి సంబంధించింది అనమాట. సెకండ్ రిపీట్ చేద్దామండి. మరి వెరీ వెరీ ఇంపార్టెంట్. మెసపటోనియా నాగరికత ఇరాక్ దేశానికి సంబంధించింది. ఇది యూఫ్రటీస్, టైగ్రిస్ అనే 2 నదులు కలయికతో ఏర్పడింది. ఈ 2 నదుల పక్కన ఏర్పడిన నాగరికత ఏదంటే మెసపటోనియా నాగరికత. ఇక చైనా నాగరికతకు వస్తానికి, చైనా నాగరికత ఎక్కడ వచ్చిందంటే ఒయాంగ్-హో నది పక్కన వచ్చింది. ఈ ఒయాంగ్-హో నదికి ఇంకో పేరు ఏంటంటే పసుపు పచ్చ నదిగా చెప్పుకుంటున్నాం. ఇది ఏ దేశం సంబంధించిందంటే పేరులో పొందండి చైనా దేశం సంబంధించింది. దీంతో పాటు ఏంటంటే ఈజిప్ట్ నాగరికత. ఈ ఈజిప్ట్ నాగరికత అనమాట ఏ రివర్ని బేస్ చేసుకుని ఏర్పడింది అంటే నైలు నదిని బేస్ చేసుకుని ఏర్పడింది. నైలు నది అనమాట మనందరికి తెలిసి ఉంటుందని ప్రపంచంలో అతి పొడవైనటువంటి నదిగా చెప్పుకుంటాం. ప్రపంచంలో అనమాట అతి పొడవైనటువంటి నది ఏదంటే నైలు నది. మరి ప్రపంచంలో అనమాట అతి వెడల్పైనటువంటి నది ఏంటంటే ఇంకొక నది ఉందండి, అదేంటంటే అమెజాన్ రివర్. ఏదండి అమెజాన్ రివర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో పొడవైంది, ప్రపంచంలో వెడల్పైంది. ప్రపంచంలో పొడవైంది అయితే నైలు, ప్రపంచంలో వెడల్పైంది అయితే మాత్రం ప్రపంచం వెడల్పైంది అమెజాన్. అమెజాన్ అంటే సౌత్ అమెరికన్ కాంటినెంట్ సంబంధించి, దక్షిణ అమెరికా దేశం సంబంధించింది. ఈజిప్ట్ అనేది ఏంటంటే ఆఫ్రికన్ కాంటినెంట్ కి సంబంధించింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విధంగా సింధు నాగరికత, మెసపటోనియా నాగరికత, చైనా నాగరికత, ఈజిప్ట్ నాగరికత మనకి బిట్ ఎలగడం జరుగుతుందంటే ఈ క్రింది నాగరికతలలో ఒయాంగ్-హో నదితో సంబంధం అనుకునే నాగరికత ఏది? చైనా నాగరికత. ఈ క్రింది నాగరికతలో నైల్ నదితో సంబంధం అనుకున్న నాగరికత ఏది? ఈజిప్ట్ నాగరికత. ఓకే, అలా కాకుండా ఈ 4 నాగరికతలు ఇచ్చేసి ఈ క్రింది నాగరికతలలో అతి పురాతనమైన నాగరికత ఏది? మెసపటోనియా నాగరికత. ఏదండి మెసపటోనియా నాగరికత. మరి మెసపటోనియా నాగరికతని, ఈ మెసపటోనియా తాలూకు పేరుని ప్రస్తుతం ఏ దేశంతో ఏ దేశం పేరు అంటే ఇరాక్ అన్నమాట. ఈ ఇరాక్ నాగరికత ఎక్కడ వచ్చిందంటే యూఫ్రటీస్, టైగ్రిస్ అనే నదుల పక్కన అన్నమాట రావడం జరిగింది. చైనా నాగరికత అన్నమాట ఒయాంగ్-హో నది పక్కన రావడం జరిగింది. ఈజిప్ట్ నాగరికత నైల్ నది పక్కన రావడం జరిగింది. ఈ విధంగా ప్రాచీన చరిత్రను మనం మొట్టమొదటిసారిగా తీసుకుంటే మన భారతదేశంలో ప్రాచీన చరిత్రను మొట్టమొదటిసారిగా దేంతో ప్రారంభమైందంటే సింధు నాగరికతతో ప్రారంభం జరిగింది అనమాట. మరి ఈ సింధు నాగరికత తరువాత మన భారతదేశంలో అన్నమాట ఇంకో గొప్ప విషయం వచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ గొప్ప అంశం ఏంటంటే మనకి ఆర్య నాగరికత వచ్చిందండి. ఎక్కడండి? ఆర్య నాగరికత.
ఓకే. మరి ఈ ఆర్య నాగరికత ఎక్కడి నుంచి ఎక్కడ సంబంధించిందంటే బీసీ 1500 టు బీసీ 600. బీసీ 600. ఓకే. ఆర్య నాగరికత కాలం ఎప్పటి నుంచి ఎప్పటికంటే బీసీ 1500 టు బీసీ 600. బీసీ 1500 టు బీసీ 600 వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని మనం ఏ పేరుతో పిలుస్తామంటే ఆర్య నాగరికతగా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ వేరే ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్య నాగరికతకి ఈ సింధు నాగరికతకి ఉన్నటువంటి కంపారిజన్ ఏంటి, అసలు ఇండస్ట్రియల్ సివిలైజేషన్ ఉంటుండగా ఇంకొక నాగరికత ఫార్మేషన్ అవడానికి రీజన్ ఏంటి, వేరే ఇంపార్టెంట్ అండి. మనకి ఈ విధంగా ఇండియన్ మ్యాప్ తీసుకున్నట్లయితే మనకి ఈ వెస్టర్న్ సైడ్ మనకి ఈ సైడ్ లో ఫార్మేషన్ జరిగింది ఏ నాగరికత అంటే మనకి సింధు నాగరికత. అయితే ఈ ఆర్యులు అనేవారు యాక్చువల్గా మన దేశంలో వచ్చినటువంటి వారు కావాలండి. ఈ ఆర్యులు అనేవారు మన దేశానికి సంబంధించినటువంటి వారు కాదు. మరి ఎక్కడి నుంచి వచ్చేవారంటే విదేశీయులు. ఎవరండి? విదేశీయులు. మనకి ప్రపంచం లోపల మాట ప్రసిద్ధిగాంచినటువంటి సింధు నాగరికత ఈ యొక్క అభివృద్ధి చెందుతున్నప్పుడు అనమాట సెంట్రల్ ఏషియా ప్రాంతానికి చెందినవారు, అంటే మధ్యాసియా ప్రాంతానికి చెందినవారు. సెంట్రల్ ఏషియా ప్రాంతానికి చెందినటువంటి వారు కొంతమంది ఏం చేశారంటే మన భారతదేశం మీదకి అటాక్ చేసి ఎవరైతే ఈ సింధు నాగరికత ప్రజలు ఉన్నారో వీళ్ళ మీద అటాక్ చేశారంట. వీళ్ళు ఎప్పుడన్నమాట ఈ సప్త సింధు ప్రాంతం ఏదైతే ఇక్కడ ఉందో ఈ సప్త సింధు ప్రాంతం వదిలేసి ఏం చేశారంటే వింధ్యాసాత్పుర పర్వతాన్ని క్రాస్ చేసి సౌత్ ఇండియాలోకి వచ్చారనమాట, సెటిల్ అయ్యారనమాట, దక్షిణ భారతదేశంలోకి వచ్చేసారనమాట. ఎవరు వచ్చేసారు? ఈ సింధు నాగరికత తాలూకా ప్రజలు అనమాట. మరి ఈ సప్త సింధు ప్రాంతం ఉన్నటువంటి ఎవరు అక్కడ సెటిల్ అయ్యారు? ఆర్యులు అనమాట అక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. ఎవరు సెటిల్ అయ్యారు? ఆర్యులు. సప్త సింధు ప్రాంతం నుంచి ఎవరు వచ్చేసారంటే సింధు ప్రజలు వచ్చేసారు అనమాట. ఓకే, వేరే ప్రాంతం. అయితే ఈ విధంగా ఆర్యులు వచ్చేసారనమాట, ఈ ప్రాంతం సెటిల్ అయ్యారండి. ఆర్యులతోనే మన భారతదేశంలో గొప్ప గొప్ప మార్పులన్నీ వచ్చాయన్నమాట. ఏంటంటే గొప్ప గొప్ప మార్పులు మనకి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు ఇటువంటి అంశాలన్నింటినీ రాసింది ఎవరంటే ఆర్యులు అనమాట. అంటే ఆర్యులు రాకపోతే మన భారతదేశంలో ఏం స్టార్ట్ అయిందంటే రాచరికం అనేది ప్రారంభమైందండి. ప్రారంభం జరిగింది అనమాట. అయితే మరి ఆర్యుల తరువాత